చేతిపైన నలుపుతోటి ఇబ్బంది పడుతున్నారా? నలుపు పిగ్మెంటేషన్ వచ్చేసి హ్యాండ్స్ పైన స్లీవ్‌లెస్ ఏసుకోకుండా ఉండటం దానితోటి ఇబ్బంది పడుతున్నారా? అసలు వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించని ఇవాళ తెలుసుకుందాం. నేను ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి ఎందుకు మీ ముందుకొచ్చాననంటే ఎంతో లక్షలాది మందికి ఇబ్బందులు ఉంటాయండి. దానికోసమని నేను మీకు ఈ వీడియోస్ తోటి నేను మీకు అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నా. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి చేతులపైన నలుపు ఉంటుంది. స్లీవ్‌లెస్ ఏసుకోవాలన్నా కానీ, లేకపోతే నలుగురితో ఎళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలానే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగా తగ్గుతూ ఉంటుంది. దీనితోటి మనకి పిగ్మెంటేషన్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి మనం దాన్ని జాగ్రత్తగా ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాలి. అయితే ఏ విధంగా మనకి ట్రీట్మెంట్స్ చేసుకోవాలి, ఎలా అనే దాని గురించని ఇవాళ తెలుసుకుందాం. ట్యానింగ్ అనేది ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. ట్యానింగ్ అనేది మనకి సన్‌లైట్ ఎక్స్‌పోజర్ తోటి వస్తుందన్నమాట. సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అని అంటే మనకి ఎండకి వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదండి. సూర్యుడి వెలుతురు మన చేతులకి ఎప్పుడు తగులుతున్నా కానీ మనకి అది ట్యానింగ్ అనేది అయిపోతూ ఉంటుందన్నమాట. ట్యానింగ్ అనేది ఒక డిఫెన్సివ్ మెకానిజం. అంటే మన చర్మంలో నల్ల కణాలు ఏవైతే ఉంటుందో ఆ నలుపుని ప్రొడక్షన్ చేసి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది లోపలికి చొచ్చుకుపోకుండా దానికి డ్యామేజ్ కాకుండా ఉండటానికని మనకి ఈ మెలనిన్ అనేది పనిచేస్తుంది అనమాట. సో ఈ ట్యానింగ్ అనేది ఇమీడియట్గా ప్రొడక్షన్ అవుతుందండి. అల్ట్రావైలెట్ రేడియేషన్ ఇలా మన చర్మం లోపలికి రాగానే మెలనోసైట్ అనేది స్టిమ్యులేట్ అయ్యి దానికి ఒక నలుపు మెలనిన్ లేయర్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఈ మెలనిన్ లేయర్ అనేది ఫామ్ చేసినాక మనకి చర్మంలో అక్కడ ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అయ్యి దానితోటి మనకి మెలనిన్ అనేది ఇంకా ఎక్కువగా ప్రొడక్షన్ అవుతూ ఉంటుందన్నమాట. సన్లైట్ అనేది స్టిమ్యులేట్ అయినప్పుడు మళ్ళీ ఇంకో మెలనిన్ అనేది కొద్దిగా ఎక్కువ ప్రొడక్షన్ అనేది అవుతూ ఉంటుంది. ఇలా మెలనిన్ పైన అలా ప్రొడక్షన్ అవుతూ ఉండటంతో మనకి చర్మంలో అనేది బెనిఫిట్ అనేది మనకి రాకుండా పోతూ ఉంటుందన్నమాట. సో చర్మంలో మనకి మెలనిన్ అనేది ఉండేటప్పటికీ నల్ల కణాలు మనకి ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి సూర్యుడి వెలుతురు లోపల కంటిన్యూస్గా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి చర్మంలో మనకు అలా నలుపు పేరుకుపోతూ ఉంటుందన్నమాట. ఈ డికాయు మెలనిన్ అనే మెలనిన్ ఆక్సిడైజ్డ్ ఫామ్ బాగా మొండిగా ఉంటుందండి. దాంతోటే పిగ్మెంటేషన్స్ అనేటివి మారుతూ ఉంటుంది. సో ఈ ట్యానింగ్ ని కరిగించాలని అంటే ఫస్ట్ సన్ స్క్రీన్స్ పెట్టాలండి, తర్వాత సీరమ్స్, తర్వాత లేజర్స్, పీల్స్ కూడా చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కలిసికట్టుగానే ఒకటేసారి మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఒకటేసారి స్టార్ట్ చేసుకొని మనం ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేయొచ్చు అనమాట. ఈ విధంగా చేయటం తోటి మనకి బెనిఫిట్స్ అనేటివి బాగా పెరుగుతూ ఉంటుంది. అయితే ట్యానింగే కాకుండా ఇతరత్ర పిగ్మెంటేషన్ ఉంటుందా అంటే ట్యానింగ్ మనకి 50% to 60% మనకి కారణాలు ఇవి ఉంటుందండి. ఇది కాకుండా వేరే ఏమైనా కారణాలు ఉంటాయనంటే ఉంటాయండి. దాన్ని మాక్యులర్ అమెలోయిడోసిస్ అని అంటారు. అలానే కెరటోసిస్ పైలారిస్ అని అంటారు. దానితోటి ఇంకో కండిషన్ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్స్ అంటారు. ఇలాంటి యాషీ డెర్మటోసిస్, ఎరిథ్రిమా డిస్క్రిమికం పర్సిస్టెన్స్ ఇలాంటి వివిధ రకాలైన పిగ్మెంటేషన్ కి కారణాలు కూడా ఉంటాయండి. మాక్యులర్ అమెలోయిడోసిస్ అంటే ఏంటనంటే చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుందన్నమాట. వీటి మధ్యలో అమలాయిడ్ ప్రోటీన్ అనేది డిపాజిట్ అవుతుంది. దానితోటి కూడా నలుపు చారల్లాగా చిన్నగా ఇక్కడ నలుపు వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళకి చేతి పైన ఈ భాగంలో, ఎడమ చేతి దగ్గర ఈ భాగంలో ఎక్కువగా ఉంటుంది. వీపు పైన, చేతి అలానే కాళ్ళ పైన, మోకాల కింద ఉంటుందన్నమాట. ఈ భాగంలో ఉన్నది మాక్యులర్ అమెలోయిడోసిస్ అంటారండి. అది మెడ దగ్గర, ఫేస్ పైన కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. ఇలానే కాకుండా మాక్యులర్ అమెలోయిడోసిస్ కాకుండా దానికి ఇతరత్ర కండిషన్స్ కెరటోసిస్ పైలారిస్ అని అంటారు. కెరటిన్ అనేది హెయిర్ ఫాలికల్లో ఇరుక్కుపోయి నల్ల చుక్కలుగా అవుతూ ఉంటుంది. అది అలానే పుట్టుమచ్చలతోటి ఉండటం, అలానే మచ్చలు మొటిమలతోటి రావటం, వీటన్నిటికీ కారణాలన్నీ చెప్తున్నాను కదండి. అయితే ఈ కారణాలన్నిటినీ అవాయిడ్ చేయటం అది చేసుకోవాలండి. అలానే సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, సీరమ్స్ అవన్నీ కూడా పెట్టుకోవాలి. మరి మాక్యులర్ అమెలోయిడోసిస్ కి మనకి పిగ్మెంటేషన్ కి కేవలం సీరమ్స్, క్రీమ్స్ తోటి సరిపోతుందనంటే అలా కాదండి. దీనికి లేజర్స్, పీల్స్, డర్మాఫ్రాక్ థెరపీస్ ఇలాంటివన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎల్ఏడిడి లేజర్ అసిస్టెడ్ డ్రగ్ డెలివరీ థెరపీస్, నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీస్ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్ ఎలా చేస్తారు అని అంటే చర్మం పైన ఇలా టక్ 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 అని చేస్తారండి. మీకు అది ఇన్విజిబుల్ గా కనిపిస్తుందండి. మీకు చేసినట్టుగా కూడా ఏం కనిపించదు. కానీ లేజర్స్ లోపలికి వెళ్ళిపోయి చర్మంలో నలుపుని అనేది కరిగిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా జరగటంతో మనకి చర్మంలో నలుపు అనేది బాగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఆ పెరిగిపోతున్న నలుపుని మనం లేజర్స్ తోటి కంట్రోల్ చేయటానికని చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనము లేజర్స్ చేయటంతో నెలకు ఒకసారి మనం చేసుకుంటూ పీల్స్ చేయటంతో చర్మంలో మనకి మార్పు అనేది తప్పకుండా చేయొచ్చండి. మనకి లేజర్ అసిస్టెడ్ డ్రగ్ డెలివరీస్ తోటి మనకి మంచి పికోసెల్ ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయండి.
పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేటివి కూడా ఉంటాయి, మీసో సొల్యూషన్స్ అనేటివి కూడా ఉంటాయి. వీటన్నిటితోటి చేస్తూ ఉంటే చర్మంలో మనకి మంచిగా హైడ్రేషన్ అయ్యి కూడా ఇది బెనిఫిట్స్ అవుతూ ఉంటాయి. కొంతమందికి డ్రై డెసికేటెడ్ స్కిన్స్, సన్బర్న్ తోటి వచ్చిన పిగ్మెంటేషన్ స్కిన్స్ కి పీల్స్ కొద్దిగా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. సన్బర్న్ అయిన వాటికి అది తర్వాత చుక్కలు వచ్చినప్పుడు మనకి మొటిమలతోటి మచ్చలు వస్తూ ఉంటాయి కదండి, వాటికి ఆ విధంగా లేజర్ ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అలానే చర్మం పైన మనకి చుక్క కెరటోసిస్ పైలారిస్ ఉంటది కదండి, దాన్ని లేజర్ హెయిర్ రిడక్షన్ తోటి మనకి దాని కాంబినేషన్ తోటి లేజర్ టోనింగ్ తోటి మనం చేయొచ్చు అనమాట. ఇలా చేస్తూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. 15 రోజులకు ఒకసారి గానీ నెలకు ఒకసారి గానీ మనం కాంబినేషన్స్ లో చేయొచ్చు. సో లేజర్ థెరపీస్, కాంబినేషన్ థెరపీస్ ఇవన్నీ చేసుకుంటూ మనం రిజల్ట్స్ సాధించుకొని దాంతో మంచి బెనిఫిట్స్ అనేటివి మనం చేయొచ్చు. సో ఇదండి విషయం. చర్మానికి మనకి జరుగుతున్న ప్రాబ్లమ్స్ కి, మనకి చేతి దగ్గర ఉన్న పిగ్మెంటేషన్స్ కి, మోచేతికే కాకుండా మనకి ఆర్మ్స్ అండ్ ఫోర్ ఆర్మ్స్ కి ఉన్న పిగ్మెంటేషన్స్ ని కూడా బాగా తగ్గించుకోవచ్చండి. ఈ విధంగా చేసిన దానికి మనం ట్రీట్మెంట్స్ అవి చేసుకొని దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ తెచ్చుకొని దాంతో పాటు మనం మెయింటెనెన్స్ అనేది చేసుకోవచ్చు. లేజర్ సేఫ్టీ గురించి అని నా వీడియోస్ లో చెప్పాను కదండి, నా ఛానల్ కి వచ్చి పాత వీడియోస్ ని మీరు చూసుకొని దాంట్లో డీటెయిల్స్ అన్ని తెలుసుకొని అర్థం చేసుకొని కూడా మీరు ముందుకెళ్ళచ్చు. ఎటువంటి అయినా సందేహాలు ఉంటే గనక తప్పకుండా మీరు నాకు మెసేజ్ పెట్టి కామెంట్స్ లో పెట్టొచ్చు. ఏదైనా టాపిక్స్ కావాలన్నా కానీ తప్పకుండా కామెంట్స్ లో పెడితే నాకు సమయం దొరికినప్పుడు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ ఖచ్చితంగా నేను మీకు చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ వీడియో కావాలి అని అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. తప్పకుండా మంచి ఇన్ఫర్మేషనల్ వీడియోతో వస్తాను. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాల్పంచుకొని నా వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. తెలియని వాళ్ళకైనా తెలిసిన వాళ్ళకైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, మంచిగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నమస్కారం.